మార్స్ తో ఒక పెద్ద సమస్య ఉంది. దాన్ని సైన్స్ సహాయంతో కానీ మరేదైనా మార్గంతో కానీ సాల్వ్ చేయలేము. మార్స్ ఒక జీవం లేని గ్రహం అని చెప్తారు. అక్కడ సహజంగా జీవం సాధ్యం కాదు. సైంటిస్టులు అక్కడ మనుషుల్ని టెక్నాలజీ సహాయంతో జీవించేలా చేయడానికి మార్గాలను కనిపెట్టారు. ఈ సైలెంట్ రెడ్ ప్లానెట్ మన ఆశలకు విరుద్ధంగా ఏదో వేరే ప్లాన్ చేసుకున్నట్లుంది. అక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. ఇది నాసా పంపిన ఆపర్చునిటీ రోవర్ ను నాశనం చేసింది. మార్స్ కు సంబంధించిన ఈ ప్రత్యేకమైన సమస్య పైన తెలుసుకునే ముందు మనం అంత దూరం అంటే దాదాపు 21 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లైఫ్లెస్ గ్రహం పైన ఎందుకు ఆశలు పెట్టుకున్నామో తెలుసుకోవాలి. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం భూమి పైన మనుషుల కోసం ఇప్పటి వరకు ఉన్న నేచురల్ రిసోర్సెస్ మెల్లమెల్లగా అయిపోతున్నాయి. హిమనదులు కరిగిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి. భూమధ్య రేఖ సమీపంలో జీవించడం రోజు రోజుకి కష్టమవుతుంది. అంచనాల ప్రకారం 2100 సంవత్సరం నాటికి గ్రీన్ హౌసెస్ ఎఫెక్ట్ ను పూర్తిగా కంట్రోల్ చేసినా కూడా భూమి పైన ఉన్న హిమనదుల్లో ఎక్కువ భాగం కరిగిపోయి ఉంటుంది. దీనివల్ల స్వచ్ఛమైన నీరు అరుదైందిగా మారుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే మన ప్రపంచం పైన ఏదైనా పెద్ద ఆపద వస్తే, ఎగ్జాంపుల్ గా ఒక ప్రమాదకరమైన గ్లోబల్ న్యూక్లియర్ యుద్ధం లేదా గ్రహశకలం ఢీకొనడం, మనిషి నాగరికతను ముందుకు తీసుకెళ్లడానికి వేరే ఎటువంటి చాయిస్ ఉండదు. అప్పుడు డైనోసార్లు అంతరించిపోయినట్లే మనుషులంతా కూడా అంతరించిపోవచ్చు. ఆ రోజు నుండి తప్పించుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా రెండో ఇంటి కోసం అన్వేషణ అయితే జరుగుతుంది. ఈ రెండవ ఇల్లు భూమి పైన కాదు, మార్స్ పైన ఉంటుంది. మనం మార్స్ పైన ఒక హ్యూమన్ కాలనీని నిర్మించాలని భావిస్తున్నాం మరియు బహుశా ఈ కలను నెరవేర్చడంలో మనం విజయం సాధించొచ్చు. ఈ మిషన్ కోసం సైంటిస్టులు మన పొరుగు గ్రహం మార్స్ ని ఎంచుకున్నారు. ఎందుకంటే మార్స్ మరియు భూమి చాలా లక్షణాలను పంచుకుంటాయి. ఎగ్జాంపుల్ గా మార్స్ లో ఒక రోజు, దీనిని సోల్ అంటారు, సుమారు 24.6 గంటలు ఉంటుంది. అంటే భూమి రోజు కంటే కేవలం 36 నిమిషాలు ఎక్కువ. మార్స్ లో కూడా భూమిలాగే డిఫరెంట్ సీజన్స్ కనిపిస్తాయి, అంటే సమ్మర్, వింటర్ లాంటివి. కానీ ఈ సీజన్స్ భూమి కంటే ఎక్కువ కాలం ఉంటాయి. ఎందుకంటే మార్స్ యొక్క ఒక సంవత్సరం కూడా ఎక్కువే. భూమిలాగే మార్స్ లో పురాతన నదులు, సరస్సులు మరియు మంచు ఆధారాలు అయితే కనుక్కున్నారు. అంతేకాకుండా మార్స్ కూడా పోల్స్ ఉన్నాయి. భూమిలో నార్త్ మరియు సౌత్ పోల్స్ లాగా అక్కడ మంచు కూడా గడ్డగట్టి ఉంది. కొండలు, లోయలు, ఎడారులు మరియు అగ్నిపర్వతాలు ఇవన్నీ భూమి పైన ఉన్నట్లే మార్స్ లో కూడా ఉన్నాయి. నిజానికి సోలార్ సిస్టమ్ లోని అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్ మార్స్ లోనే ఉంది. చివరిగా తక్కువైనప్పటికీ మార్స్ లో గ్రావిటీ మరియు వాతావరణం కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ ను దృష్టిలో ఉంచుకొని హ్యూమన్ కాలనీ కోసం మార్స్ ని ఎంచుకున్నారు. అయితే మార్స్ భూమి లాంటి గ్రహం అయినప్పటికీ అది పూర్తిగా భూమి కాదు. ఎగ్జాంపుల్ గా అక్కడ గడ్డకట్టిన నీటి జాడలు కనుక్కున్నారు. కానీ ఈ నీరు లిక్విడ్ రూపంలో, నదులు లేదా సముద్ర రూపంలో ప్రవహించదు. దాన్ని తీసుకొని ఉపయోగించడం అంత ఈజీ కాదు. మార్స్ నేల నుండి ఈ మంచుని బయటికి తీయడానికి, మనం ఉపయోగించడానికి తగినట్లుగా చేయడానికి అనేక ఎక్విప్మెంట్ అవసరం. అదే విధంగా మనిషికి రెండవ అతి ముఖ్యమైన విషయం ఆక్సిజన్. భూమి వాతావరణంలో గాలిలో 20% ఆక్సిజన్ ఉంటుంది. కానీ మార్స్ వాతావరణంలో కేవలం 0.13% ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. మిగిలిన 99.87% కార్బన్ డైఆక్సైడ్. అక్కడ ఆక్సిజన్ ను ప్రొడ్యూస్ చేయడానికి అడ్వాన్స్ సిస్టమ్స్ అవసరం. అంతేకాకుండా మార్స్ లో డే టైమ్ లో కూడా టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. రెగ్యులర్ గా -6 డిగ్రీ సెల్సియస్ వరకు, మరియు నైట్ టైమ్ లో ఇంకా చల్లగా మారుతుంది. మనిషి శరీరాన్ని రక్షించడానికి బలమైన సేఫ్టీ సూట్స్ మరియు హీట్ షెల్టర్లు అవసరం. అంతేకాకుండా అక్కడ ఇవన్నీ దొరికినప్పటికీ మీరు ఫ్రీగా తిరగలేరు. ఎందుకంటే మార్స్ కు బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. ఇది మనిషిని సూర్యుని ప్రమాదకరమైన రేడియేషన్ నుండి రక్షిస్తుంది. మార్స్ లో సూర్యుని రేడియేషన్ నుండి రక్షణ లేకపోతే అది క్యాన్సర్ వంటి వ్యాధులకి దారితీస్తుంది. ఇప్పుడు ఇన్ని సమస్యలను సాల్వ్ చేయడానికి సైంటిఫిక్ కమ్యూనిటీ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ గా మార్స్ లో ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేయడానికి నాసా యొక్క మాక్సీ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది మార్స్ పైన కార్బన్ డైఆక్సైడ్ నుండి ఆక్సిజన్ ను తయారు చేయడం పైన పనిచేస్తుంది. మాక్సీ ఈ CO2 ని హీట్ చేసి కంప్రెస్ చేయడం ద్వారా ఆక్సిజన్ ను వేరు చేసే పని చేస్తుంది. ఈ ప్రాసెస్ కు ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. అది సోలార్ ప్యానల్స్ నుండి వస్తుంది. అదే విధంగా చలి నుండి రక్షణ కోసం సైంటిస్టులు గాలితో నింపిన ఇళ్లు మరియు అండర్ గ్రౌండ్ బేసెస్ ను తయారు చేస్తున్నారు. ఈ బేసెస్ ను మార్స్ ఎడారిలో లేదా కొండల కింద నిర్మించాలనే ఆలోచన ఉంది. రేడియేషన్ నుండి రక్షణ కోసం మార్స్ మట్టితో బంకర్స్ కట్టడం లేదా ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెవీ షీల్డ్ సూట్స్ మరియు ఇళ్లు తయారు చేస్తున్నారు. కొందరు మార్స్ లోని కేవ్స్ ని కూడా ఉపయోగించొచ్చని చెప్తున్నారు. మార్స్ లో నీటి సమస్యకు కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీకు తెలిసినట్లుగా మార్స్ నేల కింద మంచు ఉంది. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ నీటిని బయటికి తీయడానికి డ్రిల్లింగ్ మరియు హీటింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. ఈ నీరు తాగడానికి, వ్యవసాయం కోసం మరియు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఆక్సిజన్, నీరు, రేడియేషన్ మరియు చలి నుండి రక్షణ కోసం సొల్యూషన్స్ దొరికాయి.
ఉంటాయి. కానీ హ్యూమన్ కాలనీని జీవించేలా చేయడానికి ఒక చివరి విషయం అవసరం. అది ఆహారం. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ కూడా రెడీగా ఉంది. అంటే గాలి, నీరు మరియు లైట్ అన్ని ఆర్టిఫిషియల్ గా కంట్రోల్ చేసే సీల్డ్ గ్రీన్ హౌసెస్. ఈ ప్రయోగాలు నాసా తరపున అంటార్కిటికాలో మరియు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో విజయవంతంగా కండక్ట్ చేశారు. కానీ మార్స్ లో ఒక సమస్య ఉంది. దానికి ఇంకా సొల్యూషన్ కనుక్కోలేదు. అది మట్టి తుఫాన్లు. మార్స్ యొక్క ఎర్రటి మట్టి మరియు ఎడారి సర్ఫేస్ మొదటి చూపులో సైలెంట్ గా లైఫ్ లెస్ విజువల్ గా కనిపిస్తుంది. ఫోటోలో ఈ గ్రహం ప్రశాంతమైన లైఫ్ లెస్ ప్రదేశంగా కనిపిస్తుంది. చుట్టూ ఎడారులు, రాళ్లు మరియు సన్నని గాలి శబ్దం. కాలం ఇక్కడ ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో మార్స్ హారిజన్ లో ఏదో బయటికి వస్తుంది. ఒక భయంకరమైన గోడ. ఇది మార్స్ లోని తుఫాను విజువల్. మరియు ఇది సాధారణ మట్టి తుఫాను కాదు. డ్రై ఐస్ యొక్క సబ్లిమేషన్. అంటే గడ్డకట్టిన CO2 డైరెక్ట్ గా గాలిలోకి మారడం. అంత తీవ్రమైన గాలుల్ని క్రియేట్ చేస్తుంది. ఇవి మార్స్ లో అత్యంత భయంకరమైన తుఫాన్లు పుట్టిస్తాయి. ఈ తుఫాన్లు ఒక సిటీ లేదా ఖండం వరకు లిమిట్ కాకుండా మొత్తం గ్రహాన్ని మింగేస్తాయి. ఈ సూపర్ తుఫాన్లు సుమారు ప్రతి 3 సంవత్సరాలకు మార్స్ లో ఏర్పడతాయి. ఈ తుఫాన్లు మట్టి అంత దట్టంగా ఉంటుంది. నెలల తరబడి సన్లైట్ భూమిపైకి చేరదు. ఇది మనిషి టెక్నాలజీకి పెద్ద ముప్పుగా ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ నుండి కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరకు అన్ని ఫెయిల్ అవ్వచ్చు. మనిషి మార్స్ పైన కాలనీ నిర్మించాలంటే ఈ తుఫాన్లోనే ఎదుర్కోవాలి. కానీ సమస్య ఏంటంటే మనం ఇంకా ఈ తుఫాన్లో అసలు కారణాన్ని అర్థం చేసుకోలేకపోయాం. మనకు దాని గురించి కొంచెం ఆలోచన ఉండొచ్చు. కానీ ఈ తుఫాన్లను ఆపడం మన భూమిపైన కూడా చేయలేకపోయాం. ఇంకా మార్స్ గురించి ఏం చెప్పాలి? మార్స్ ఎప్పుడూ మట్టి తుఫాన్ల బారిన పడలేదు. ఒకప్పుడు ఈ గ్రహం కూడా పచ్చగా జీవంతో నిండి ఉండేది. అక్కడ దట్టమైన వాతావరణం మరియు నీరు ప్రవహించేది. కానీ కోట్ల సంవత్సరాల కాలంలో మార్స్ ఎండిపోయింది మరియు దాని వాతావరణం క్రమంగా అంతరిక్షంలో అంతరించిపోయింది. ఈ రోజు మార్స్ వాతావరణం భూమితో పోలిస్తే కేవలం 1% మాత్రమే మిగులుంది. అది భూమితో పోలిస్తే అసలు లేనట్లే. అయితే ఈ మట్టి తుఫాన్లు కేవలం మార్స్ ఎండిపోయిన కారణంగా రావని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ తుఫాన్ల వెనక ఒక పెద్ద కారణం మార్స్ యొక్క టెంపరేచర్. దట్టమైన వాతావరణం ఉన్నప్పుడు అది సూర్యుని వేడిని అడ్డుకుంటుంది మరియు నేల నుండి వచ్చే వేడిని కూడా గ్రహిస్తుంది. కానీ మార్స్ వాతావరణం చాలా సన్నగా ఉండడం వల్ల డే టైంలో మీరు అక్కడే నిలబడితే మీ పాదాల దగ్గర 23 డిగ్రీస్ సెల్సియస్ అనిపిస్తుంది. కానీ మీ తల దగ్గర గడ్డకట్టే టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే నేల నుండి వచ్చే వేడిని గ్రహించడానికి వాతావరణం చాలా సన్నగా ఉంటుంది. ఈ టెంపరేచర్ లో వచ్చే భారీ తేడా వేగవంతమైన గాలుల్ని క్రియేట్ చేస్తుంది మరియు ఈ గాలులు తుఫాన్లను తీసుకొస్తాయి. భూమి పైన తుఫాన్లు మేఘాలను తీసుకొస్తాయి. కానీ మార్స్ లో మేఘాల స్థానంలో మట్టి ఉంటుంది. ఈ మట్టి ఒక్కసారి గాలిలో కలిస్తే తక్కువ గ్రావిటీ కారణంగా నెలల తరబడి తిరిగి నేలపైకి రాదు. దీనివల్ల మార్స్ చుట్టూ నెలల తరబడి మట్టి లేయర్స్ నిలబడి ఉంటుంది. మట్టి తుఫాన్ల సమయంలో మార్స్ లో గాలి వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు చేరుతుంది. భూమిపైన ఇంత వేగవంతమైన గాలులు ఇళ్ల పైకప్పు ఎగిరిపోతాయి. బిల్ బోర్డ్స్ మరియు చెట్లు పడిపోతాయి. కానీ మార్స్ లో వేగవంతమైన గాలుల నుండి మనకు ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఈ గాలులో పవర్ ఉండదు. కంపారిజన్ చేసి చూస్తే మార్స్ లో 100 కిలోమీటర్లు గంట వేగంతో వీచే గాలి భూమిపైన 10 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి పవర్ ని మాత్రమే కలిగి ఉంటుంది. దీనికి కారణం అక్కడ సన్నని వాతావరణం. మనకు ప్రమాదం ఈ వేగవంతమైన గాలుల నుండి కాదు, కానీ మట్టి తుఫాన్ల వల్ల సన్లైట్ అడ్డుకోవడం నుండి. ఎందుకంటే ప్రస్తుతం హ్యూమన్ కాలనీని జీవించేలా చేయడానికి ఉన్న అన్ని సొల్యూషన్స్ సోలార్ ప్యానెల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. నెలల తరబడి సోలార్ పవర్ దొరకకపోతే అక్కడ జీవనం ఆగిపోవచ్చు. 2004 జనవరి 24న నాసా యొక్క ఆపర్చునిటీ రోవర్ మార్స్ పైన దిగింది. దీని మిషన్ కేవలం 90 రోజుల కోసం మాత్రమే. కానీ తర్వాత 15 సంవత్సరాల పాటు అది మార్స్ సర్ఫేస్ పైన డిఫరెంట్ ప్రయోగాలు చేసింది. కానీ ఒక రోజు అది ఒక భారీ మట్టి తుఫాన్ను ఎదుర్కొంది. 2018లో మార్స్ మట్టి తుఫాన్లు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో నాసాకు తొలిసారిగా తెలిసింది. ఈ టైంలో ఆపర్చునిటీ యొక్క సోలార్ ప్యానెల్స్ పైన పడే సన్లైట్ 96% వరకు తగ్గిపోయింది మరియు దాని బ్యాటరీ ఇక ఛార్జ్ కాలేకపోయింది. ఆపర్చునిటీ నుండి తీసిన ఇమేజెస్ లో 30 రోజుల కాలంలో మట్టి మేఘాలు సన్లైట్ ని ఎంతగా అడ్డుకుంటున్నాయో చూడొచ్చు. కొన్ని నెలల పాటు ఆపర్చునిటీ నాసాకు కోఆపరేట్ చేసింది. కానీ ఆ తర్వాత అది డీప్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయింది. నాసా నెలల తరబడి దాంతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. 1 సంవత్సరం తర్వాత ఆపర్చునిటీ నుండి చివరి మెసేజ్ వచ్చింది, నా బ్యాటరీ తక్కువగా ఉంది మరియు చీకటిగా మారుతుంది అని. ఆ రోజు తర్వాత ఆపర్చునిటీ నుండి ఎటువంటి సిగ్నల్ రాలేదు. అయితే మనం మార్స్ పైన కాలనీ ఏర్పాటు చేయాలంటే ఈ మట్టి తుఫాన్లకు సొల్యూషన్ కనుక్కోవాల్సిందే. ఎందుకంటే వాటి వల్ల నెలల తరబడి సన్లైట్ రాకుండా ఉంటుంది. మనం ఊహించిన జీవితం అప్పుడు అక్కడ కష్టమవుతుంది. Please wake up.